ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. గత 3 రోజుల నుంచి మనం అందరం కూడా తులసి మహారాణి యొక్క మహిమ మనమందరం శ్రవణం చేసుకుంటున్నాం. తులసి మహారాణి యొక్క మహిమ, తులసి మహిమ అనేక శాస్త్రాల్లో ఉంది. పద్మ పురాణం, స్కాంద పురాణం, గర్గ సంహిత, భాగవతం, భగవద్గీత, రామాయణం, అనేక గ్రంథాల్లోని తులసి మహిమ ఉంది. కురుక్షేత్ర రణరంగ భూమిలో, భయంకరమైన యుద్ధ భూమిలో కూడా తులసిని స్మరణ చేశారు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఇక రామాయణంలో వాల్మీకి స్మరణ చేశారు తులసి కోసము. తర్వాత తులసీదాస్ గోస్వామి కూడా స్మరణ చేశాడు తులసి మహారాణి కోసం. ఆయన పేరే తులసి. చూడండి ఎంత ధన్యాతి ధన్యుడు తులసీదాస్ గోస్వామి. తర్వాత భాగవతంలో తులసి ఉంది. భాగవతంలో ఎక్కడ ఉందో కూడా మీకు ప్రమాణం చూపించాను. ఈరోజు కూడా ఇంకొక శ్లోకం ద్వారా చెప్పుకుందాం. తర్వాత స్కాంద పురాణం, పద్మ పురాణంలో అనేక చోట్ల తులసి యొక్క మహిమ చెప్పడం జరిగింది. తర్వాత గర్గ సంహిత తులసి యొక్క మహిమ చెప్పడం జరిగింది. నేను ఒక వ్రజలీల ఈరోజు చెప్తాను. ఇది గర్గ సంహితలోని స్వయంగా గర్గాచార్యులు ఈ లీల దర్శనం చేసుకొని అదే లీల గర్గ సంహితలోని రాయడం జరిగిందన్నమాట. మీరందరూ కూడా చాలా చక్కగా ఈ లీలల్లో ఆస్వాదించండి, ఈ లీలల్లో మునిగి తేలండి. తులసి యొక్క మహిమ. ఓకే. ఒకరోజు బర్సానాలో రాధ ఉండేది. మీ అందరికీ తెలుసు, బర్సానాలో రాధ ఉండేది. లలిత విశాఖ రాధా దగ్గర ఉండేవారు. లలిత విశాఖ రాధా దగ్గరికి వచ్చి ఈ విధంగా అన్నారనమాట: హే రాధే, ఈరోజు ఒక అందమైన గోప కుమారుణ్ణి మేము చూసాము. ఒక అందమైన కుమారుణ్ణి చూసాము. నీవు గాని చూస్తే అతి ప్రసన్నరాలు అవుతావు అని రాధకు చెప్పింది అనమాట. ఇక రాధ ఆ విషయం విని వెంటనే వ్యాకులత చెందిందనమాట. అరే, నేను కూడా ఎప్పుడు చూస్తాను, మీరు కూడా నాకు చూపించే సౌభాగ్యం కల్పించండి అనేసి. ఆ గోపకుమారుని చూపించు అని పదే సార్లు విన్నవించుకుందనమాట లలిత విశాఖ. సరే, రేపు ఇదే సమయాన 9 గంటలకి తన గోపి సకులతోని ఆవులతోని ఆవుల్ని గోచరణ కోసం శ్రీకృష్ణుడు వస్తాడు. ఆ గోపబాలుడు, నేను నీకు చూపిస్తాను, దర్శనం కల్పిస్తానని ఎవరు చెప్పారు? లలిత విశాఖ రాధాకి చెప్పారనమాట. కానీ మన కృష్ణుడి యొక్క స్వభావం మీ అందరికీ తెలిసిందే. ఆయన నడక వంకర, ఆయన స్వభావం వంకరే. రోజు వచ్చేవాడు, ఆ రోజు మాత్రం రాలే. శ్రీకృష్ణుడు గోచరణ చేయడానికి, ఆవులు తీసుకురావడానికి, మేపడానికి ఆ రోజు రాలే. ఇక రాధారాణి వ్యాకులత చెందిందనమాట. అరే, మీరు వస్తారని చెప్పారు ఈరోజు, ఏ లలిత, ఏ విశాఖ, ఆ గోపకుమారుడు రాలేదు. నేను ఎంతో వ్యాకులత చెందుతున్నాను ఆయన చూడడానికి. ఆయన ఎలా ఉంటాడో ఆయన యొక్క చిత్రపటమైన గీసి నాకు ఇవ్వండి, ఆ రూపాన్ని ఆస్వాదిస్తాను అని చెప్పగా, ఆ చిత్రం ఎవరు గీశారంటే ఇక్కడ గర్గాచార్యులు చెప్తున్నారనమాట. వీళ్ళందరూ కూడా తెలుసును, లలిత విశాఖ చిత్రం గీస్తారు, వాళ్ళు డ్రాయింగ్
పెయింటింగు చాలా బాగా గీసేవారంట ఆ రోజుల్లోని. ఈ రోజుల్లో అంటే ఈ వాట్సాప్, ఫేస్‌బుక్ ఇవన్నీ ఫోటోల ద్వారా చూసుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఆ యొక్క ఫెసిలిటీ లేదు. అందుకనే లలిత, విశాఖ చాలా చక్కగా పెయింటింగ్ ఏసేవారంట. రాధ ఆదేశిచ్చింది, "ఏ లలిత, ఏ విశాఖ, మీలో ఎవరైనా ఆ గోపకుమారుడి యొక్క చిత్రపటం వేయండి. ఆ రూపాన్ని చూసి ఆస్వాదిస్తాను." అనగా అందమైన కృష్ణ చిత్రం గీశారంట. చాలా అందంగా గీశారు. ఆ చిత్రాన్ని చూసి రాధ స్తంభించిపోయిందంట. ఆ చిత్రాన్ని చూసి రాధ స్తంభించిపోయింది. ఆ చిత్రానికి చూస్తూ, చూస్తూ, చూస్తూ రోజంతా గడిచిపోయిందనమాట. ఆ రోజంతా గడిచిపోయింది ఆ చిత్రంలో. లలిత, విశాఖ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరూ. ఇక శ్రీమతి రాధారాణి ఆ చిత్రాన్ని ఆ! గుండెల మీద పెట్టుకొని రాత్రంతా నిద్రపోయింది. కానీ నిద్ర పట్టలే. ఎప్పుడు తెల్లవారుతుందా? ఎప్పుడు తెల్లవారుతుందా? ఈ స్వరూపాన్ని ఎప్పుడు చూస్తానని. కానీ రాత్రంతా నిద్రపోలేదు. రాధకి స్వప్నం వచ్చింది ఆ రాత్రి. కృష్ణ సన సకులతో దానఘాటు దగ్గరికి వచ్చి దానం అడుగు అడుగుతున్నట్లుగా దానఘాటు ఈ రోజు కూడా ఉంది బ్రజమండల పరిక్రమలోని. దానఘాటు దగ్గరికి వచ్చి బరసాన దగ్గరలో ఉంది. దానఘాటు దగ్గరికి వచ్చి దానం యాచిచ్చినట్టుగా స్వప్నం వచ్చిందనమాట. స్వప్నం నుంచి బయటికి వచ్చిన తర్వాత అత్యంత వివహరాలు అయిపోయింది శ్రీమతి రాధారాణి. రాధ ఎదురు చూస్తుంది ఇక్కడ. రాధ శ్రీమతి రాధారాణి తన సకులందరినీ అడిగింది, నేను కృష్ణుని ఎలా పొందాలి, ఎలా పొందాలి. తన సకులందరినీ పిలిచిందనమాట. తన టీం లీడర్లందరినీ వాళ్ళందరిని అడిగిందనమాట. ఏ లలిత, ఏ విశాఖ, ఆ నేను కృష్ణుని పొందాలంటే ఏం చెయ్యాలి, ఏదైనా మార్గం ఉందా, తొందరగా చెప్పండి. అనగా ఆ టీంలోని ఒక జ్ఞాన వృద్ధు వయోవృద్ధు కలిగిన చంద్రనాన సఖి ఒకటి ఉందన్నమాట. గుర్తుంచుకోండి, చంద్రనాన సఖి చాలా జ్ఞానం ఉంది ఆమెకి. ఎంత వేద పారాయణం చేసింది, గీతా భాగవతం అన్ని కూడా తెలుసు. వేద జ్ఞానం తెలుసు. జ్ఞాన వృద్ధి, వయోవృద్ధి, జ్ఞాన సంపన్నరాలు, తర్వాత వయసులో కూడా పెద్ద. చంద్రనాన సఖి వచ్చిందనమాట. ఆవిడ ఈ విధంగా పలుకుతుందన్నమాట. కృష్ణ ప్రాప్తి పొందాలంటే ఏ రాదే, ఒక్క ఉపాయం ఉంది నా దగ్గర. ఒక ఉపాయము నాకు తెలుసును. ఈ మాట వినిన తర్వాత రాధారాణి చేతులు జోడించి, ఏ చంద్రనాన సఖి, తొందరగా చెప్పు ఆ ఉపాయం ఏంటో, నేను కృష్ణుని పొందడానికి చేతులు జోడించి చంద్రనాన సఖికి అడిగింది. చూడండి, ఇది ప్రమాణం గర్గ సంహిత. ఇది గర్గాచార్యులు ఈ లీల దర్శనం చేసుకొని తన సంహితలో రచించారు. ఇక ఏం చెబుతుందో చంద్రనాన సఖి గర్గాచార్యులు చెప్తున్నారనమాట. చూడండి ఈ శ్లోకం. పరం సౌభాగ్యేదరాదే మహాపుణ్యం పరాప్రదం శ్రీకృష్ణస్య లభ్యార్థం తులసి సేవనం మత, తులసి సేవనం మత. చంద్రానన సఖి పలికిన శ్రీ చంద్రానన వాచ. చంద్రానన సఖి పలికిందనమాట. ఏ రాధే, పరం సౌభాగ్యే, పరం సౌభాగ్యదే రాధే. ఏ రాధే, నేను ఏదైతే చెప్తున్నానో, ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది పరమ సౌభాగ్యంతో కూడింది. చూడండి, మనమందరం తులసి మహిమ వినాలనుకుంటున్నాం, కూర్చున్నాం కూడాను. నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది పరమ సౌభాగ్యంతో కూడింది. తర్వాత మహాపుణ్యం, మహాపుణ్యం ప్రదం, మహాపుణ్యాన్ని కూడా ఇస్తుంది. సౌభాగ్యాన్ని ఇస్తుంది, రెండు పుణ్యాన్ని ఇస్తుంది. అంతేకాదు
శ్రీకృష్ణాపి లభ్యార్థం. సాక్షా సాక్షాత్తు శ్రీకృష్ణుణ్ణే ఇచ్చేది, ప్రాప్తిచ్చేది ఇది అని చంద్రనాని చంద్రనాన సఖి చెప్తుంది. కానీ నీవు ఒక పని చెయ్యాలి. ఈ కృష్ణుణ్ణి ప్రాప్తించాలంటే, పరమ సౌభాగ్యాన్ని ప్రాప్తించాలంటే, పరమ పుణ్య వరప్రసాదాన్ని ప్రాప్తించాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి. ఏంటి? తొందర చెప్పు. రాధ అడిగింది. ఏంటి? ఏ చంద్రనాన్న సఖి, తొందరగా చెప్పు, తొందరగా శీఘ్రం చెప్పు. నేను ఎంత కఠినమైనదైనా వ్రతమైన ఏదైనా ఆచరిస్తాను. అప్పుడు చంద్రనాన్ని సఖి చెప్తుంది అనమాట. తులసి సేవనం మత, తులసి సేవనం మత, తులసి సేవ చెయ్యాలి. చూడండి, రాధ కూడా తులసి సేవ చేసింది. ప్రమాణం గర్గ సంహిత మీ దగ్గర ఉంటే చూసుకోవచ్చు. గర్గ సంహితలో చంద్రనాన్న సఖి రాధాకి చెప్తుంది అనమాట. ఏ రాధే, తులసి సేవ చెయ్యాలి. తులసి సేవ చేస్తే ఏమొస్తుంది? పరం సౌభాగ్యం వస్తుంది, రెండు పుణ్యం వస్తుంది. దానికి మించిన టాప్ ఏంటి? శ్రీకృష్ణ అపి లభ్యార్థ. శ్రీకృష్ణుడిని పొందుతావు. కృష్ణుడు నీ దగ్గరికి వచ్చేస్తాడు. లభ్యార్థ అంటే నువ్వు ప్రాప్తిస్తావు. తులసి సేవ ద్వారా ఈ పుణ్యము సౌభాగ్యం వస్తుంది, ఓకే. అన్నిటికన్నా మించింది కృష్ణుడిని మనం పొందుతాము. కృష్ణుడు మన దగ్గరకు వచ్చేస్తాడు. మనం పొందడం కాదు, కృష్ణుడే వచ్చేస్తాడు. దేని ద్వారా? తులసి సేవనం. ఎంత టాప్ చూడండి. తులసి సేవలో ఎంత అద్భుతం ఉందో మనకు తెలియట్లే. ఇవన్నీ అనేక పురాణాలు చెప్తున్నా కదా, గీత, భాగవతం, రామాయణం, గర్గ సంహిత, ఆ, అనేక చోట్ల వ్యాసముని గ్రంథాల్లో రచించారు. మరి రాధ అడిగిందనమాట, ఏ విధంగా నేను తులసికి సేవ చేయాలి? మీరే అడిగారు అనుకోండి, సో మీ బదుల్లో రాధ అడిగింది అనుకోండి. చంద్రనాన్న సఖి, తులసికి సేవ చేయమంటున్నాం, ఏ విధంగా నేను సేవ చేయాలి? ఆవిడికి చెప్తున్నారనమాట. చూడండి, దృష్ట్వా పృష్ట్వా యథత్యత్త కీర్తత నియ నిమిత స్తుత రోపిత చింతన నిత్యం పూజిత తులసి ఇష్టద. శ్లోకం దాన్ని మీకు అర్థం కావాలంటే అనువాదం కూడా కావాలిగా తెలుగులోని. తులసి సేవ నవవిధ భక్తి మార్గాల్లో చెయ్యాలి. నవవిధ భక్తి మార్గాలు చూడండి. ప్రహ్లాదుడు భాగవతం ప్రమాణం 7వ స్కందం నవవిధ భక్తి మార్గాలు ప్రహ్లాదుడు సృష్టించాడనమాట. విష్ణుని పొందడానికి నవవిధ మార్గాలు ఉన్నాయి, భాగవతం అందరికీ తెలిసిందే. మరి తులసికి కూడా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి తులసిని పొందడానికి. ఇక ఆవిడని పొందితే ఆవిడ మనకి వైకుంఠం తీసుకొని వెళ్ళిపోతుంది. నిన్న మనం చెప్పుకున్నాం. ఇక తులసిని పొందడానికి నవవిధ మార్గాలు ఏంటి? నవవిధ మార్గాలు దృష్ట్యా, మొట్టమొదటి తులసిని చూడడం. చూసినంత మాత్రాన చూడండి, ప్రేమ స్వభావంతో భక్తి స్వరూపంతోనే చూడడం. తులసిని స్పర్శ చేయడం 2. 3 తులసిని ధ్యానం చేయడం. తులసిని ధ్యానం చేయడం. 4 తులసిని కీర్తించడం. ఇప్పుడు మనం చేస్తున్నాం 4 తులసి మహారాణి యొక్క మనం కీర్తిస్తున్నాం. రోజు నేను ఆన్లైన్లో చెప్పడం, ఇది కీర్తన. మీకు మీకు శ్రవణం అయిపోతుంది తులసి. 4 కీర్తనం. తర్వాత తులసిని కీర్తన చేయడం, కీర్తించడం. తర్వాత 6 నమస్కారం చేయడము, తులసికి వందనాలు చేయడం. 7 తులసి స్తుతి చేయడం. 8 తులసిని భూమిలో నాటడం. 9 తులసికి నీళ్లు పోయడం. ఈ విధంగా నిత్యం నవవిధ భక్తి చేయాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? నిత్యం పూజిత తులసి ఇష్టద. ఈ విధంగా నవవిధ మార్గాలు ఇష్టపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా, ప్రేమపూర్వకంగా ఈ నవవిధ భక్తి మార్గాలు నిత్యం ప్రతిరోజు కూడా చెయ్యాలి. ఏ రాధే, రాధాకి చెప్తుంది అనమాట. ఎవరు చెప్తున్నారు? చంద్రనన సఖి రాధ. ఎవరు రాధ? కృష్ణ ప్రేమలోని ధ్వజ గోపికలైతే ఆ గోపికల్లో కూడా ఉన్నతమైన గోపి శ్రీమతి రాధ. ఇక రాధకి మించిన భక్తురాలు ఎవరు లేరు కదా కృష్ణ ప్రేమలోని.
కృష్ణ ప్రాప్తి ప్రేమలోని ఆవిడికి మించిన భక్తురాలు కానీ, ఆవిడికి మించిన ఇది కానీ సేవాభావం ఎవరికి లేదు. అలాంటి రాధకి చంద్రన అనే సఖి చెప్తుంది కృష్ణ ప్రాప్తి కోసం తులసి సేవ చేయాలి. ఇక మనం ఎంత మీరు చెక్ చేసుకోండి. మనం ఒక అల్ప జీవులు మనం. మనం ఎందుకు చేయకూడదు తులసి సేవ? ఏ విధంగా చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది మొన్నటి నుంచి 3 రోజుల నుండి చెప్తూనే ఉన్నాను. నిన్న కూడా భాగవతంలో చాలా విస్తారంగా మీకు అర్థమయ్యేటట్టుగా ఆ, చెప్పానన్నమాట. ఈ విధంగా చేస్తే కోటి కోటి జన్మల సుకృతం ప్రాప్తిస్తుంది. తర్వాత కృష్ణుని ప్రాప్తిస్తారు. గర్గాచార్యులు చెప్తున్నారనమాట. ఇది గర్గాచార్యులు చెప్పడం కాదు, గర్గాచార్యులు తన శ్లోకంలో వర్ణించారు. ఈ స్టోరీ, ఈ లీల దర్శనం చేసుకొని శ్లోకాల ద్వారా రాశారు. ఇది చంద్రన నసకి రాధాకి చెప్తుంది. తర్వాత తులసి దానం మహిమ చెప్తున్నారు ఇక్కడ. తులసి దానం చేస్తే, తులసి మొక్కని దానం చేస్తే ఏ మహిమ. సువర్ణ భార శతకం రజతం పంచ నుర్గుణం తత్ఫలం తులసి వన పాలవత్. సువర్ణ సువర్ణ భార శతకం 100 కేజీల బంగారము దానం వేస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం వస్తుంది. ఇక 100 కేజీలు మీరు నమ్మరు, వదిలేయండి. 100 గ్రాములు అనుకోండి. 100 గ్రాములు తులసి దానం చేస్తే, ఈ 100 గ్రాముల బంగారము దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక తులసి మొక్కని దానం చేస్తే ఎవరికైనా అంత ఫలితం వస్తుంది. తర్వాత రజతం పంచర్ను 50 గ్రాములు వెండి దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము వస్తుంది తులసి దానం ఇస్తే. తత్ఫలం తులసి వన పాలవత్, అంత ఫలితము వస్తుంది తులసి దానం చేస్తే. ఇక్కడ చెప్తున్నారనమాట. ఏ ఇంటిలో అయితే తులసి ఉంటుందో ఆ ఇల్లు తీర్థం అవుతుంది. ఇది శ్లోకాల్లో ఉంది, నేను అనువాదం చెప్తున్నాను. ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇల్లు తీర్థం అయిపోతుంది. ఏ ఇంట్లో అయితే తులసి ఉండదో ఆ ఇల్లు నరకం అయిపోతుంది. ఆ ఇంటికి యమకింకర్లు వస్తారు. ఏ ఇంట్లో అయితే తులసి ఉంటుందో ఆ ఇంటికి యమకింకర్లు రారు, యమదూతలు రారు. ఏ ఇంట్లో అయితే తులసి ఉండదో ఆ ఇంట్లో యమకింకర్లు నిరంతరం ఆ ప్రాంగాన్న తిరుగుతూ ఉంటారు. ఇది గర్గ సంహిత యొక్క లీల ఇప్పుడు చెప్పింది. ఇక భాగవతంలో తులసి, నేను చెప్పుకున్న భాగవతం ఒక తులసి. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో తులసి ఎక్కడ ఉంది ప్రమాణం మీకు ఇస్తాను. ప్రథమ స్కందము, మీరు అందరూ కూడా ఓపెన్ చేసుకోండి. ప్రథమ స్కందము 19వ అధ్యాయము 6వ శ్లోకంలోకి వెళ్ళండి. తులసి ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. మళ్ళా ఓపెన్ చేసుకోండి మీ దగ్గర ఉంటే, లేదంటే గూగుల్లో వెబ్సైట్లోకి మీరు అందరూ కూడా వెళ్ళండి. 1:19:6. పరీక్షిత్ మహారాజుకి ఎప్పుడైతే శాపం దొరికిందో శ్రమికరస్ ద్వారా, రాజ్యాన్ని భార్యని తన ధనము కోసాగారం అంతా విడిచి, సైన్యాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడు? బృందావనం వెళ్ళే హరిద్వార్ క్షేత్రానికి, సుకృతాల హరిద్వార్ క్షేత్రానికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఎవరు ఆశ్రయ పొందాడు? పరీక్షితు తులసి ఆశ్రయ పొందాడు. గంగా తులసి ఆశ్రయ పొందాడు. మీకు ప్రమాణం నిన్న అడిగితే ప్రమాణం ఇండైరెక్ట్గా ఉంది, ఇక్కడ డైరెక్ట్గా సూద్ గోస్వామి చెప్తున్నారు. మనం చదువుదాం. ముందు నేను శ్లోకం కీర్తిస్తాను, దాని యొక్క విస్తరణ చేస్తాను. ఓకే, అందరూ ఓపెన్ చేశారా శ్లోకము? ఫస్ట్ 1:19:6. ఓకే. యావాద్లత శ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగ్రిరేణ్యో అధికంబునేత్రి పునాతిలోక ఉభయత్ర శేష కస్తాన సేవే తమరిష్యమానం. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా ఉందా? తులసి ఉందా పేరు? భాగవతం తులసి ఎక్కడ? చూడండి మీకు ప్రమాణం. యావత్ లతశ్రీ తులసి, 50 లతస్ అంటే సుశోభితమైంది. ఏంటిది సుశోభితమైంది? తులసి.
తులసి యొక్క ఆశ్రయ పొందాడు పరీక్షిత్. చూడండి, మీరు అనుకోవచ్చు కృష్ణ ఎప్పుడైతే పరీక్షిత్కి శాపం దొరికిందో ప్రజ బృందావనం వెళ్ళొచ్చు. కృష్ణ జన్మస్థానం డైరెక్ట్ కృష్ణుడి జన్మ తీసుకున్నాడు. తర్వాత యమున ఉంది అక్కడ, బ్రజ ధూళి ఉంది, ఆ, అన్నీ ఉన్నవి. ఇలాంటి ఆ, మంచి మంచి భూమిని, తపో భూమిని, సాక్షాత్ భగవంతుడు ఆ, కొలువైన ప్రాంతం ప్రదేశాన్ని వదిలి ఈ పరీక్షితుడు హరిద్వార్కి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎందుకు వెళ్ళాడు? తులసిని ఆశ్రయ పొందడానికి, గంగను ఆశ్రయ పొందడానికి. ఇక గంగ మహిమ తర్వాత ఎప్పుడేం చెప్పుకుందాం. గంగ మహిమ చాలాసార్లు చెప్పాను, తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ తులసి, యావత్ లతస్ తులసి. తులసి డైరెక్ట్గా భగవంతుడికి సంబంధం పెట్టుకుంది, రైట్? అవునా? అవునా కాదు చెప్పండి. తులసి భగవంతుడికి సంబంధం పెట్టుకుంది డైరెక్ట్గా, అవునా? ఎస్ బ్రో. కృష్ణ పాదాల దగ్గర నిరంతరం ఏముంటుంది? తులసి. తులసి. ఇక అలాంటి తులసిని ఆశ్రయ పొందితే ఆ తులసి భగవంతుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోద్ది. యావత్ లతశ్రీ తులసి మిశ్రమ. కృష్ణ పాదాల దగ్గర ఏమేమి ఉన్నవి చూడండి. గంగని, ఇక్కడ యమునాని ఆశ్రయించకుండా, బ్రజధామాన్ని ఆశ్రయించకుండా అక్కడ హరిద్వార్ వెళ్ళాడు, గంగను ఆశ్రయించాడు అంటే దానికి చాలా రీజన్. పరీక్షిత్ మహారాజ్ తెలివి తక్కువవాడు కాదు, మహాభాగవతోత్తముడు, మహాభక్తుడు. చాలా చాలా అర్థం ఇందులో ఈ శ్లోకంలో ఉంది. మీకు షార్ట్ కట్లో చెప్తాను చూడండి. యావత్ లతశ్రీ తులసి. ఎప్పుడైతే విష్ణు వామన రూపం ధరించాడో, వామన రూపం ధరించిన తర్వాత 3 అడుగులు నేల అడిగాడు బలి దగ్గర. 2 అడుగులు 2 బ్రహ్మాండాలంతా కొలిశాడు. ఒక 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 పాదము భూలోకం, రెండో పాదం బ్రహ్మాండం. ఇక ఎప్పుడైతే రెండో పాదం పైకి ఎత్తాడో ఈ బ్రహ్మాండం యొక్క లేర్ చీలికిపోయిందనమాట. మీ అందరికీ తెలిసిందే. లేర్ చీలికిపోయిన తర్వాత అక్కడ వైకుంఠం నుంచి ద్రవము విరజా నది, అది భగవంతుడికి తాగుతూ భూలోకం అంటే బ్రహ్మలోకంకి వచ్చిందనమాట. అప్పుడు బ్రహ్మ చూసి తన బ్రహ్మ ద్రవాన్ని, విరజా నది యొక్క జలాన్ని తన కమాండంలో ధరించాడు. ఎందుకు ధరించాడు? బ్రహ్మ కడిగిన పాదం, బ్రహ్మాండాలు తాకిన పాదం. విరజా నది వస్తూ వస్తూ భగవంతుడికి అభిషేకం చేసి వచ్చింది, పాదాల మీద పడి వచ్చింది గంగ. అలాంటి భగవంతుడి పాదాల దగ్గర ఏముంది? యావత్ లతశ్రీ తులసి. భగవంతుడి దగ్గర తులసి ఉంది. కృష్ణాంగిరి రేణు, ఆ, కృష్ణ పాదాల దగ్గర యమున జలం ఉంది, యమున రేణు ఉంది, తర్వాత తులసి ఉంది. ఇవన్నీ తీసుకొని గంగ ప్రచండ వేగంతో పరిగెత్తుందన్నమాట. అందుకనే యమునాను ఆశ్రయించకుండా, బృందావనాన్ని ఆశ్రయించకుండా హరిద్వార్ వెళ్ళాడు కృష్ణ. అదే తులసిని ఆశ్రయించాడు, తర్వాత ఆ, గంగని ఆశ్రయించాడు. కృష్ణ పాదాల దగ్గర ఏమున్నవి? తులసి ఉంది, యమున జలం ఉంది, తర్వాత బ్రజ ధూళి ఉంది. ఇవన్నీ తీసుకొని గంగ ప్రచండ వేగంతో పరుగులు తీస్తుందన్నమాట. యమున దగ్గరికి వెళ్తే కేవలం యమునాయే ఉంది, యమున ఉంది. కానీ గంగ దగ్గరికి వెళ్తే గంగ ఉంది. కృష్ణ పాదాల దగ్గర ఏమున్నాయి? తులసి దళం ఉంది, యమున జలం ఉంది, తర్వాత ఈ యమున తీర వనచారాన్ని పాడతాం కదా, యమున తీరాన సంచరిస్తూ ఉంటే యమున రజము ఉంది. తర్వాత ఇవన్నీ తీసుకొని గంగ ప్రచండ వేగంతో పరుగులు తీస్తుంది. ఇది ఇక్కడ యావద్లతశ్రీ తులసి విమిశ్ర కృష్ణాంగిరేణ్యో అదుకంబునేత్రే. కృష్ణ ధూళి కూడా ఉంది, ఆయన చరణ ధూళి. తులసి, యమున, యమున రజము ఇంత ఉంది. అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఏం చేశాడు? వీళ్ళు శరణాగతి పొందితే లాభం లేదు, 7 రోజులే నా జీవితంలో ఉంది. ఇక డైరెక్ట్గా సంబంధం ఎవరితో అయితే విష్ణుతో డైరెక్ట్ సంబంధం కలుపుకొని ఉన్నారో నేను వాళ్ళతో నా సంబంధం కలుపుకుంటానని గంగని ఆశ్రయించాడు. గంగ కూడా డైరెక్ట్ సంబంధం విష్ణుతోని, తులసి కూడా డైరెక్ట్ సంబంధం విష్ణుతోని. మనము కూడా ఇలాంటి గంగ
ఇలాంటి తులసితోని సంబంధం పెట్టుకుంటే డైరెక్ట్గా విష్ణు ఒడిలో కూర్చోబెడతారు వీళ్ళు. ఇక్కడ గంగ మహిమ వదిలేయండి, ఇక్కడ తులసి మహిమ చెప్తున్నా. ఇలాంటి తులసిని ఆశ్రయిస్తే తులసి మనకు అధికారం లేకపోయినా వైకుంఠం తీసుకొని వెళ్ళిపోతుంది. ఇది తులసి యొక్క మహిమ ఈ భాగవతంలో ఉంది. చూడండి, తులసి భాగవతంలో లేదంటారు. ఎన్నెన్ని శ్లోకాల్లో రాధారాణి కూడా తులసి భాగవతంలో ఉంది. మనకు కనిపించదంటే కనిపించలేనట్టేనా? అందుకని నేను చెప్పే ఆచార్యుల యొక్క అడుగుజాడల్లో నడవాలి. వాళ్ళ యొక్క వాళ్ళే అడుగుజాడల్లో నడుస్తూ మనం ప్రయాణం చేసి తెలుసుకుంటే అన్నీ బయటపడతాయి. ఇక దశమ స్కందంలో అయితే ఇంకా అనేక చోట్ల తులసి ఉంది. ఇది తులసి యొక్క మహత్యం అన్నమాట. సో ఇంకా మనం రాబోయే రోజుల్లో ఇంకా తులసి కోసం చాలా చక్కగా చెప్పుకున్నాం. ఇది జస్ట్ మీకు టైలర్ లాగా మీకు చూపించాను. యావద్ లతాశ్రీ తులసి ఆ, మిశ్రమ. తులసి అద్భుతమైన మహిమ ఉంది. ఎంతని కీర్తిస్తాం తులసి కోసం. తులసికి తాకిన, తులసికి చూసిన, తులసికి ప్రణామాలు చేసిన నవభక్తి నవవిధ భక్తి మార్గాలు ఏదైతే చెప్పానో, తులసికి భూమిలో నాటిపెట్టిన, తులసి దానం ఇచ్చిన, ఉం? ఇవన్నీ కూడా ఎంతో ఎంతో సుకృతాన్ని ఇస్తుంది. సుకృతం పుణ్యం కాదు. పుణ్యం వేరే, సుకృతం వేరే. సుకృతం అంటే కృష్ణకి సంబంధించింది, పుణ్యం వేరే. ఇవన్నీ వేరే దేవీ దేవతలు ఇవ్వలేరు. ఎందుకు? తులసి స్వతంత్ర స్వరాట. నేను చెప్పుకున్నాను కదా భాగవతంలో, స్వరాట స్వతంత్రత. ఇవన్నీ దేవీ దేవతలు ఇవ్వలేరు. వాళ్ళకి కొన్ని లిమిట్ ఉంటాయి, దేవీ దేవతలు ఇవ్వలేరు. కానీ తులసికి అలాంటి లిమిటేషన్ లేదు. తన స్వతంత్రాలు, కృష్ణుడు ఎలాగైతే స్వతంత్రుడో తులసి కూడా స్వతంత్రం. దేంట్లోని భక్తిని ఇచ్చే దాంట్లో స్వతంత్రత. తులసి భక్తిని ఇచ్చే దాంట్లో స్వతంత్రత. కృష్ణ భక్తి ప్రదాయతే. తులసి కృష్ణ భక్తి ప్రదాయతే, కృష్ణ భక్తిని ఇస్తుంది. మనం కేవలం ఏం చేస్తాం తెలిసిందే, మనం అందరిని ఇలాంటి వాళ్ళని అందరిని విడిచిపెట్టేస్తాము. భగవంతుడు సంబంధమైన వాళ్ళతోని కృష్ణ శరణాగతి పొందుతాం. కృష్ణ శరణాగతి పొందితే ఏం ఉపయోగం లేదు. కృష్ణుడి దగ్గర అన్నీ ఉన్నవి, అన్నీ ఇవ్వగలడు. కానీ ఆయన దగ్గర లేని వస్తువు ఒకటి ఉంది. ఆయన దగ్గర లేదు. ఏంటిది? భక్తి. ఆ భక్తియే వీళ్ళందరి దగ్గర ఉంది. అందుకని వీళ్ళ దగ్గరికి వెళ్ళి శరణాగతి పొంది వాళ్ళ భక్తి చేసామనుకోండి, మన కృష్ణ ఒడిలో కూర్చోబెడతారు. ఏ భక్తి లేదో ఆయన భక్తి చేయడానికి వచ్చాడు ఇక్కడికి భగవంతుడే. ఇంకా మనం ఆలోచించాలి. ఆయన దగ్గర లేదు, అది ఆస్వాదించడానికి, ఆ రసామృతం ఆస్వాదించడానికి ఆయన ఒక డివోటీగా వచ్చాడు. సో ఇది అన్నమాట. తులసి యొక్క మహిమ చాలా చాలా ఉంది. నెక్స్ట్ రేపు ఇంకొక లీలల ద్వారా, ఇంకొక శ్లోకం ద్వారా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇంతవరకు సెలవు. ఇంకెవరైనా ఏమైనా చెప్పాలంటే మీరు చెప్పొచ్చు. హరే